ఈరోజు ఉదయం 5 గంటల నుంచి మనం సీసీ బస్సులు చెకింగ్ చేయడం జరుగుతుంది. ఇందులో నిబంధనలు ఉల్లంఘించినటువంటి 7 బస్సులను మనం కేసు రాయడం జరిగింది. అందులో ఒక వెహికల్ సీసీ బస్సు సీజ్ చేయడం జరుగుతుంది. ఆ వెహికల్ డేంజరస్ డ్రైవింగ్ లాగా మనం ఇది మోటార్ సైకిల్ని తీసుకుని వెళ్తున్నారు, స్కూటర్ని. సో ఇది ఒక డేంజరస్ డ్రైవింగ్, ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్ దాని కింద మనం ఆ బండిని సీజ్ చేయడం జరుగుతుంది. మొత్తం 7 వెహికల్స్ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఒక వెహికల్ని మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు యాజమాన్యాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ యాజమాన్యాలు మరి రోడ్ సేఫ్టీ మాసం నడుస్తుంది ఇప్పుడు. దీని ప్రకారం మరి ఈ సేఫ్టీ నిబంధనలను పాటించకుండా ఉంటే మరి మేము వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. ఇవి ఒకవేళ ఎక్స్ట్రాగా డబ్బులు వసూలు చేసి దాని దృష్టికి వస్తే ఇప్పుడైతే మరి మేము ఇన్కమింగ్ వెహికల్స్ చూసాము. ఈరోజు అందరినీ ప్రయాణికులను అడిగాము. ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏం తీసుకున్న దాఖలు అయితే కనపడలేదు. వాహన యాజమాన్యాలకు ఇదే మరి రహదారి భద్రత నిబంధనలను పాటించాలి. వెహికల్ సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ వ్యాలిడ్లో ఉండాలి. ఫిట్నెస్ కానీ పర్మిట్ కానీ. కొన్ని వెహికల్స్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది లేదు. ఇది మరి చాలా ఇబ్బందికరమైన వార్త ఇది. సో ప్రయాణికుల భద్రత మరియు శ్రేయస్సు దృష్ట్యా ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్ కానీ కంప్లీట్గా మన ఫంక్షన్లో ఉండాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా మరి పర్మిట్ వ్యాలిడ్లో ఉండాలి. సో ఇది నా యొక్క రిక్వెస్ట్ వాహన యజమానులకు.